హలో ఫ్రెండ్స్, హాయ్. చూడండి, ఈరోజు రెసిపీ వచ్చి మెంతుల పప్పు. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఈజీగా పప్పు అయితే చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి కొద్దిగా నూనె వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ మైన మనం మెంతులు వేసుకొని ఒక 3 నుంచి 4 వరకు ఎండుమిర్చి, అలానే 1 కానీ 2 కానీ ఎర్రగడ్డలు సన్నగా దరుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక గ్లాస్ మైన మనం ఎంత పప్పు కావాలంటే అంత పప్పు, కందిపప్పు వేసుకొని వేయించుకొని దాంట్లో తగినంత పప్పు వేసుకొని ఆ నూనెలో మంచిగా పోపు అంతా వేగేదాకా మనము బాగా కందిపప్పును మంచిగా వేయించుకొని తగినంత వాటర్ వేసి 3 విజిల్ దాకా మనము పెట్టాలి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఆ పప్పులో కొద్దిగా చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, తగినంత ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని మనం మంచిగా వేపుకోవాలండి. ఇలా పప్పు బాగా దగ్గర పడిన తర్వాత కొందరు గట్టి పప్పు అంటే గట్టిగా చేసుకోండి. కొద్దిగా మేము సెమీ లిక్విడ్గా చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఇలా సెమీ లిక్విడ్గానే చేసుకోవచ్చు. పప్పు మాత్రం భలే ఉంటుంది. అసలు మెంతులు వేసి చేస్తేనే టేస్ట్ అదిరిపోతుంది. మీరైతే తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.